Assalamualaikum everyone, welcome back to my channel. Another beautiful recipe తో నేను మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు కాసుస్ కిచెన్. సో ఇది వచ్చేసి మీరు కూడా చాలాసార్లు చేసి ఉంటారు. నేను ఇవాళే చేశాను, ఫస్ట్ టైం చేశాను, అది మీకు పెడదామని వీడియో. సో మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఈజీగా ఎట్లా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడైతే బ్రెడ్ స్లైసెస్ అనేది బ్రెడ్ తీసుకున్నాను, 3 స్లైసెస్ తీసుకున్నాను. దాన్ని కూడా నేను అటు సైడ్స్ కట్ చేసేసుకొని దీన్ని 4 పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇవి 4 పీసెస్గా కట్ చేసేసుకొని ఒక కడాయి తీసేసుకుందాం. ఈలోపు ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇది 2 సైడ్స్ కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. కలర్ షేడ్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే చాలు. అవి కలర్ షేడ్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకుందాము. అట్లాగే ఈలోపు జీడిపప్పు, బాదం పప్పు, అలాగే పంకిన్ సీడ్స్, 2 ఇలాచి ఇవన్నీ కూడా తీసుకొని, నేను ఎలాంటి రోస్ట్ చేయట్లేదండి, ఎట్లయితే రాగా ఉన్నాయో రాని మిక్సీ పట్టేస్తున్నాను. పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకుందాము. ఒక కడాయి తీసేసుకొని ఈ కడాయిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను నేను. ఈ మిల్క్ యాడ్ చేసుకొని ఈ మిల్క్ కొంచెం బాయిల్ అవ్వాలండి. ఇది బాయిల్ అయ్యే వరకు మనం కుక్ చేసుకుందాము. సో దీనికి నేను 1/2 లీటర్ మిల్క్కి ఒక చిన్న కప్ ఆఫ్ షుగర్ అనేది నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. అంటే ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. నేను తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెమే వేసాను. 1/2 కప్ ఆఫ్ షుగర్ వేసాను నేను. సో ఎందుకంటే బ్రెడ్ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది. ఇది కూడా కొంచెం స్వీట్ ఎక్కువ అయితే ఏమవుతుందంటే తినాలనిపించదు తినే స్వీట్ అనేది. సో అందుకని చెప్పేసి కొంచెం ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు మనం దీన్ని కొంచెం మరిగించుకోవాలి. పాలు అనేది ఎక్కువ టైం అనేది ఏం తీసుకోదండి. ఒక 10 to 15 మినిట్స్లో అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే ఇదే అని చెప్తాను నేనైతే. సో చాలా క్విక్గా ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా, ఇంట్లో ఏమైనా లేకపోయినా, సో ఇది మంచి ఒక స్పెషల్ రెసిపీ అని అయితే నేను చెప్తాను. సో ఇలాగ అప్పుడప్పుడు తిప్పుకుంటూ సైడ్ ఎడ్జెస్ అన్నీ కూడా క్లీన్గా తీసుకుంటూ మీరు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకుంటూ ఉండగానే ఇది కొంచెం షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మెల్ట్ అయినాక ఇట్లా కొంచెం చూస్తున్నారు కదా, నేను లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను, మరి ఎక్కువ హై ఫ్లేమ్లో కుక్ చేయట్లేదు. ఇలా కుక్ అవుతుండగానే మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉందో దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా ఒక్క సెకండ్ అలా మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఆ పౌడర్ అంతా దీంట్లో మిక్స్ అయిపోయి మంచిగా ఒక్క నిమిషం అలా కుక్ అయితే చాలు. ఆల్రెడీ మనం ఈ పౌడర్ వేసిన తర్వాత మిల్క్ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీకి చేంజ్ అయిపోతూ ఉంటుందండి. ఇది కుక్ చేస్తుండగా అలా తిప్పుకుంటూ మనం నీట్గా కుక్ చేసుకోవాలి. సో అట్లా మెల్లగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. హై ఫ్లేమ్లో కుక్ చేయొద్దు, మాడిపోతుంది, టేస్ట్ అనేది అసలు రాదు. సో మీరు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈలోపు మీరు ఏం చేయాలంటే ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్కి ఒక 2 టేబుల్స్ ఆఫ్ మిల్క్ పౌడర్, దీన్ని కొంచెం మిల్క్ తీసుకొని ఈ 2 పౌడర్స్ వేసుకొని కంప్లీట్గా మెల్ట్ చేసుకోండి లమ్స్ లేకుండా. ఆ తర్వాత ఏదైతే మిల్క్ బాయిల్ అవుతుందో దాంట్లో దీన్ని యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అయితే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మీరు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది వేసిన తర్వాత ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ అనేది ఇంకా థిక్గా అయిపోతుంది. సో ఇలా మంచిగా ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇప్పుడు ఇలా కుక్ చేసుకుంటుండగానే మీరు చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి. సో ఇట్లా చిన్నగా కుక్ చేస్తూ ఉండండి. అలాగా లమ్స్ కింద ఏమవుతుందంటే గడ్డలు కట్టేస్తూ ఉంటుంది. మీరు కుక్ చేసి తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే చాలు, ఎక్కువసేపు టైం పట్టదు, ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయిపోయిందండి. ఇంకా దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చాలా దగ్గరగా వచ్చేసింది. దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత మంచిగా కలర్ అనేది కూడా చేంజ్ అయిపోయింది. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే కనుక కలర్ అనేది ఇంకా మంచి కలర్ వస్తుంది. సో మా దగ్గర లేదు, నేను కార్న్ఫ్లోర్ యూస్ చేశాను అందుకని. సో ఈసారి కస్టర్డ్ పౌడర్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు నేను. సో ఇలా బ్రెడ్ అనేది ఒక చిన్న బౌల్లో అలా సపరేట్ క్యూబ్స్లా పెట్టేసుకొని దాని మీద ఏదైతే మనం రెసిపీ చేసామో మిల్క్తో దాన్ని కూడా దీంట్లో యాడ్ చేద్దామండి. అలాగే సెకండ్ రో యాడ్ చేసుకొని సెకండ్ రో మీద కూడా నేను వేస్తున్నాను. అట్లాగే మీకు ఎన్ని బ్యాచెస్ కావాలంటే అన్ని బ్యాచెస్ కూడా మీరు వేసుకోవచ్చు. అట్లా వేసుకున్న తర్వాత దీని మీద నేను బాదం పౌడర్ వేసుకొని ఒక 1/2 an hour వరకు కూడా దీన్ని నేను ఫ్రీజ్ చేసుకున్నానండి.
ఫ్రీజ్ చేసుకొని తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా చల్లగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఏదంటే ఇదొకటి.